హలో ఫ్రెండ్స్, ఫంక్షన్స్కి పండగలకి టిఫిన్లోకి చేసుకునే సేమియా పులిహార ఇంత సిల్కీగా పొడి పొడిగా రావాలని అందరూ అనుకుంటారు. కానీ చివరికి ముద్దలాగా అవుతోందా? అయితే ఈ టిప్స్ ఫాలో అవుతూ చేయండి, పర్ఫెక్ట్గా వస్తుంది. ముందుగా మనం కొలతగా తీసుకునే సేమియాకి 5-6 రెట్లు నీళ్లు పట్టే గిన్నె, పెద్ద గిన్నె ఒకటి తీసుకోవాలి. అందులోకి 4-5 రెట్లు నీళ్లు పోసి 2-3 స్పూన్ల ఆయిల్ వేసి ఎసరు వచ్చే వరకు నీళ్లను వేడి చేయాలి. వాటర్ క్వాంటిటీ తగ్గి సేమియా ఉడుకుతున్నప్పుడు 60-70% కుక్ అయితే సరిపోతుంది. అప్పుడు చెక్ చేసుకోవాలి. చేతిలోకి తీసుకుని కట్ చేస్తే కట్ అయితే చాలు, పూర్తిగా మెత్తగా అవ్వకుండా చూసుకోవాలి. నెక్స్ట్, సేమియా కుకింగ్ ప్రాసెస్ ఆపటానికి ఒక పెద్ద గిన్నెలోకి స్ట్రైనర్ పెట్టుకుని వెంటనే లేట్ చేయకుండా హాట్ వాటర్ని డ్రైన్ చేసుకోవాలి. అవి డిస్కార్డ్ చేసుకుని చల్లని వాటర్తో 2-3 సార్లు సేమియాని వాష్ చేసుకోవాలి. స్పూన్తో పైకి కిందకి కలిపి వాటర్తో వాష్ చేసుకుంటే సేమియా మొత్తం చల్లబడుతుంది, కుకింగ్ ప్రాసెస్ ఆగిపోతుంది. స్ట్రెయినర్ అడుగున ఎక్స్ట్రా వాటర్ లేకుండా చూసుకోవాలి. ఇలా బాగా వాటర్ డ్రైన్ అయ్యి చల్లగా అయిన సేమియాని ఒక బౌల్లోకి వేసి మూత పెట్టి ఉంచుకుంటే ఆరిపోకుండా ఉంటుంది. ఫ్రై ప్యాన్ హీట్ చేసుకుని ఆయిల్ వేసుకుని పల్లీలు, జీడిపప్పు, శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసి పోపు బాగా వేయించుకోవాలి. తరువాత పచ్చిమిర్చి, కరివేపాకు, పసుపు, ఇంగువ వేసి కలుపుకుంటూ పచ్చిమిర్చి వేగనివ్వాలి. ఇలా ఎర్రగా వేగిన పోపులోకి నిమ్మరసం పిండుకోవాలి. నిమ్మరసం చేదు రాకుండా ఉండటానికి ఒక గ్లాసులోకి కొద్దిగా ఉప్పు వేసి ఉంచుకుని అందులోకి రసం పిండుకోవాలి. గింజలు లేకుండా చూసుకుని వేగుతున్న పోపులోకి వేసి ఒక పొంగు రానిచ్చి దించుకోవాలి. ఇప్పుడు సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి. ఈ పోపును చల్లారిన సేమియాలోకి వేసి బాగా కలుపుకుంటే సరి, నోట్లోకి వెన్నలాగా జారిపోయే సేమియా పులిహార రెడీ అయినట్లే.